ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆహారం తీసుకుంటే మనిషికి శక్తితో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు కల్తీ ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు హన్మకొండ నగరంలో శివకృష్ణ అనే యువకుడు మిలెట్ ఫుడ్ కార్నర్ పేరుతో ఓ హోటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ టిఫిన్ అయినా సరే మిల్లెట్తో తయారు చేయడమే ఈ హోటల్ ప్రత్యేకత. ప్రజలకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ హోటల్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఓన్లీ సిరిధాన్యాలతో మనం చేసే భోజనం తయారవుతుంది. అంటే టిఫిన్స్ కానీ మీల్స్ కానీ ఏదైనా ఓన్లీ సిరిధాన్యాలు వాడుతూ మనం చేస్తూ ఉంటాము. బియ్యం కానీ మైదా కానీ వాడకుండా, అలాగే మనం వాడే నూనె కూడా గానుగ నూనెలు వాడుతూ తయారు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్, పెసరట్టు ఇలా డైలీ ఒక మిల్లెట్ వాడుతూ తయారు చేస్తామన్నమాట. 2015లో స్టార్ట్ అయిన మనది ఇప్పటికీ కూడా ప్రజాదరణ పొందుతూ చాలా గొప్పగా నడుస్తుంది. ఇంకా ప్రైజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెసే. 30 రూపీస్ ఇడ్లీ, మిగిలిన 40 రూపీస్. వడ అండ్ పూరి, దోశ ఇవన్నీ 40 రూపీస్ ఉంటాయి. ఆదరణ చాలా బాగుందండి. అంటే యాక్చువల్గా మా ఫుడ్కి ఏంటంటే అడిక్ట్ అవ్వడమే కొంచెం కష్టము. ఒకసారి అడిక్ట్ అయ్యారంటే ఇంకా వేరే దగ్గర తినలేరు, ఆ విధంగా ఉంటుంది. ఈ మిల్లెట్స్ ఫుడ్ అనేది గతంలో మన వరంగల్ జిల్లాలో ఎక్కడ లేకుండే. దాన్ని శివకృష్ణ అనే బాబు హోటల్ మేనేజ్మెంట్ చేసి 5 సంవత్సరాల క్రితం దీన్ని ఈ హన్మకొండలో పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇటువంటివి కూడా ఇంకా చాలా దిక్కులో ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా. నేను దాదాపుగా ఈ 3-4 సంవత్సరాల నుండి చూస్తున్నా. దాని ఈ సిరిధాన్య రుచులు అనేవి చాలా బాగున్నవి.